పద్మవిభూషణ్ రావటం చూసి స్వర్గంలో ఉన్న నందమూరి దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు గారు, రోసయ్య గారు కూడా వచ్చి లైన్లో నుంచున్నట్టున్నారు అభినందనలు చెప్పడం కోసం. అందరూ వచ్చేసారండి, అందరూ వచ్చారు. ఒక్కొక్కరిని పంపించేసి ఒక్కొక్కరు వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ముందుగా ఎవరిని పిలుద్దామండి? నందమూరి తారక రామారావు గారు, నందమూరి అన్నగారు అక్కడ స్వర్గం నుంచి వచ్చారు. అన్నగారు వచ్చేసేయండి ప్లీజ్. అన్నగారు తెలుగు కదా, స్వాగతం అన్నగారు, రండి. అన్నగారు రాజేవాడు ఇంగ్లీష్లో అద్భుతమైన ఇంగ్లీష్ రాస్తారు, ఆయన మాట్లాడతారు, కానీ అచ్చమైన ఆంధ్రుడు ఆయన. అదే రాండి వెల్కమ్ ప్లీజ్ అంటే అన్నగారికి నచ్చలేదు. అన్నగారు దయచేసి మన్నించండి, రండి, స్వాగతం సుస్వాగతం. ఏం బ్రదర్, ఎలా ఉన్నారు వాసుదేవ్ గారు? బాగున్నానండి అన్నగారు, మిమ్మల్ని చుట్టం ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఈ రోజున సోదరుడు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో మేము అక్కడి నుంచి రావలసినటువంటి అవసరం వచ్చింది. ప్రత్యక్షంగా వారికి అభినందనలు తెలియజేయాలనే మేము ఇంత దూరం వచ్చాము. చాలా మంచి పర్సన్. మేము కూడా మధ్య మధ్యలో వాడుతాం బ్రదర్ ఇంగ్లీష్. ఏదేమైనా సరే, మరి చిరంజీవి గారు ఇండస్ట్రీకి చాలా ఆయన సేవలు ఎన్నో చేశారు. ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి మనిషి. కష్టపడిన వారికి ఎప్పుడు కూడా ప్రతిఫలం మంచిగానే ఉంటుంది బ్రదర్. ఏమంటారు? ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు మీకు తెలియదే ఉంది. స్వర్గం నుంచి అన్ని చూస్తున్నారు కదా మీరు. అన్ని చూస్తున్నాం బ్రదర్, కానీ మీ నోటితో వినాలని కదా. ఆంధ్రప్రదేశ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, వోలటైల్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయనకు సింగిల్, యువతలేమో 100 మంది. మీ జామాత గారు, అల్లుడు గారు, వారు ఇప్పుడు ఆ రాజకీయాలు ఎందుకు బ్రదర్? ఇప్పుడు ఆ రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. చిరంజీవి గారికి శుభాకాంక్షలు చెప్పాలనే అంత దూరం నుంచి రావడం జరిగింది. సోదరా, మీకు పద్మవిభూషణ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి పురస్కారాలు ఎన్నో ఎన్నో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. మీరు వెళ్తూ రోసయ్య గారిని పిలవండి. రామారావు గారు, రోసయ్య గారు రండి. వాసుదేవన్ గారు ఇక్కడే ఉన్నారు, రండి. వారితో 2 మాటలు ముచ్చటించి ఆ తర్వాత మీరు కూడా నాతో రండి. నేను బయట ఎదురు చూస్తూ ఉంటాను. నమస్కారం అండి వాసుదేవన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను రోసయ్య గారు. నేను కూడా చాలా తెలుసు కదా అన్నగారు, నేను కలిసి వచ్చాము మీ దగ్గరికి. ఇప్పుడు ఒక మంచి విషయం చెప్పారు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ మామూలు విషయమే, చిన్న విషయం. అది చాలా గొప్ప అచీవ్మెంటు. నిజంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిరంజీవి గారు చాలా మంచి పర్సన్, మనసున్న మనిషి, కల్మషం ఉండదు. ఏదున్నా సరే చిన్నపిల్లాడి మనస్తత్వం. చాలా మంచి వ్యక్తి, నాకు బాగా పరిచయం. ఆయన ఆ రోజు ప్రజారాజ్యం మెర్జి చేసేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆయనే కొంచెం యాక్టివ్గా ఉండుంటే మీకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవారేమోగా. అది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. చెప్పాను కదా, చిరంజీవి ఎప్పుడు కూడా ఆయనకి ఎంత ఇమేజ్ ఉన్నా కూడా తగ్గి ఉండేటువంటి మనిషి. మమ్మల్ని కాదని తోసుకుని వెళ్ళేటువంటి మనిషి కాదు. రాజకీయాలకి చిరంజీవి గారు అంత మంచితనం పనికిరాదు. ఓకే, మేమంటే డక్కా ముక్క తిన్నాళ్ళం. మేము అవసరమైతే తాట తీస్తాం. తెలుసుగా, కూర్చో, లెగుస్తావు నువ్వు. పక్కన వాసుదేవన్ గారితో మాట్లాడుతున్నా. ఏంటి టీయా? బుద్ధుందా? మధ్యలో అడుగుతావు, కూర్చో. ఇలా ఉంటుంది. డిస్టర్బెన్స్ చేస్తారు వీళ్ళు. మనం ఇట్లా అరుస్తూ ఉంటాం కాబట్టి మనం కొంచెం లాక్కొచ్చాం. ఎలాగైనా దూరం వచ్చారు స్వర్గం నుంచి. మీరు అసెంబ్లీలో చంద్రబాబు గారిని బాగా ఇబ్బంది పెట్టేవారు కదా. ఆయన ఏదో లెక్కలు వాటితో వస్తే మీరు ఏదో లెక్క. చంద్రబాబు ఏమో తక్కువ ఇబ్బంది పెట్టాడా? చంద్రబాబు నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎందుకు లేస్తాడు? నన్ను పూర్తిగా చెప్పనివ్వడు. ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడతాడు. కూర్చో అంట. ఆయన కోపం వచ్చి మళ్ళీ రెచ్చిపోతాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రోసయ్య గారు అంటే బాబు గారి మీద నాకు ప్రత్యేకంగా కోపం ఏం లేదు. మేము బయట అందరం కూడా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, మేమందరం కూడా ఒక మిత్రులు. రాజకీయ పరంగా విభేదాలు తప్ప నాకు